ఈ రోజున వైశిష్యంలో మనం చెప్పుకునే విషయం ఏంటంటే, సాధారణంగా ఇక్కడ ఓనం అనే పండుగ కేరళ రాష్ట్రీయులకి చాలా ప్రధానమైన పండుగ. దాంట్లో ఇది ఇంకా వాళ్ళకి రేపు ఇంక రాగల 3-4 రోజుల్లో ఓనం పండుగ వాళ్ళకి ఎంటర్ అయిపోతుంది. ప్రధానంగా ఏంటంటే ఈ రోజున కూడా వాళ్ళకి 10 రోజుల పండుగ అది. ఆ 10 రోజుల పండుగలో ఇవాళ మనం ఒక ప్రత్యేకంగా ఒక దేవాలయం గురించి, ఎందుకంటే అక్కడ జరిగే ఆ పండగ విశిష్టత, ఈ ఓనం అనే పండుగ అక్కడ ప్రధానంగా కొన్ని ప్రధానమైన ప్రదేశాల్లో జరుగుతుంది. అందులో వన్ ఆఫ్ ద టెంపుల్ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. అంటే అదేంటంటే ఆ ప్రత్యేకమైనది మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క పార్థసారథి టెంపుల్ అని చెప్పి అక్కడ చాలా ప్రత్యేకమైన టెంపుల్గా చెప్తారు. ఎక్కడ ఇది మనకి ఈ యొక్క ప్రధానమైన ప్రదేశంగా చెంగన్నూరు దగ్గర, ఇది కేరళలో చెంగన్నూరు దగ్గర, ఇక్కడ పతనంపట్ట జిల్లాలో ఇది ఉండడం అనేది జరిగింది. అలాగే అక్కడ 3 ప్రధానమైన నదుల్లో, పొడవైన నదుల్లో వన్ ఆఫ్ ద పంబా నది ఒడ్డున, దక్షిణం ఒడ్డున ఈ టెంపుల్ ఉండడం మనకి చెప్తారు. అంటే ఆర్ముగం పార్థసారథి టెంపుల్ అని చెప్పి దీని గురించి చాలా విశేషంగా చెప్తారు ఈ టెంపుల్కి. అయితే దీనికి విశిష్టతకి అసలు ఆ టెంపుల్ ఏంటి, ఆ టెంపుల్ విశిష్టత ఏంటి, ఆ టెంపుల్కి ఓనంకి ఏదైనా రిలేషన్ ఉందా అన్న విషయాలు కొంతవరకు మనం ఇక్కడ క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పార్థసారథి టెంపుల్ అంటే అది స్వయాన విష్ణుమూర్తికి సంబంధించిన దేవాలయంగానే, పార్థుడికి సారథిగా ఉన్న దేవాలయం. అంటే అది ఎవరు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, అసలు ఈ టెంపుల్కి ఆ పేరు రావడానికి కారణం ఏంటంటే 6 వెదురు తిప్పల్లో ఆ బోట్లో ఆ యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల దానికి ఆ పేరు రావడం అనేది జరిగింది. ఆ యొక్క టెంపుల్కి ఆ యొక్క ఆర్ముగం, ఈ యొక్క పార్థసారథి టెంపుల్ అని. దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో దాన్ని ప్రతిక్షేపించింది కూడా ఎవరక్కడ ఆ టెంపుల్లో ప్రధానంగా దేవుణ్ణి అంటే మనకి ఇది మహాభారతానికి లింకప్ చేసుకుంటూ చెప్తారు. దీనికి సంబంధించిన 2-3 కథలు చెప్తారు. ఒకటి ఏంటంటే, మొట్టమొదట మహాభారతంలో ఈ యొక్క కర్ణుణ్ణి, అంటే శత్రువైనా కూడా వాళ్ళ దగ్గర ఏ రకమైన శస్త్రాలు లేని వ్యక్తి మీద అటాక్ చేసి వాళ్ళని ఇది చేసినందుకు అర్జునుడు బాధపడుతూ ఆ ప్రాశ్చిత్తంతో ఇక్కడ ఆయన పార్థసారథిగా ఉండే ఆయన మన విష్ణుమూర్తిని నెలకొల్పినట్టుగా ప్రతిమని ఇక్కడ చెప్తారు. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ పాండవులందరూ మహాభారతంలో 5 ప్రదేశాల్లో ఇక్కడ మనకి ఈ యొక్క ఎన్ని నెలకొల్పడం జరిగింది కృష్ణుడిని. అందులో అర్జునుడు ఈ ప్రదేశంలో ఆర్ముగం ఈ యొక్క పార్థసారథి టెంపుల్ని ఆయన నెలకొల్పాడని చెప్తారు. అది ఒక విధానంలో చెప్తారు. ఇంకొక విధానంలో ఏంటంటే, ఇది తెప్పలో తీసుకొచ్చారు. 6 విధానాల్లో 6 వెదురు మొక్కలతో కలిపి తీసుకొచ్చిన తెప్పలో తీసుకొచ్చారు కాబట్టి ఆ ప్రదేశానికి ఆర్ముగం అనే పేరు ఏర్పడింది అని ఒక పాయింట్ చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే, కొన్ని చోట్ల 6 కాదు, అవి 7 వెదురు మొక్కలతో వెదురు తిప్పల్లో తీసుకొచ్చారు. మధ్యలో ఒకటి ఊడిపోయింది. అది ఊడిపోయిన ప్రదేశం దగ్గర నుంచి 6 తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందని ఇంకోటి చెప్తారు. ఇంకొక చోట ఏమంటారంటే, అలా కాదు, అది ఏంటంటే అది నీటికి సమీపంగా ఉండే అరణ్య పెట్టే, అంటే అది నీటికి సమీపమైన భూమి దగ్గర దీన్ని ఉంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. అలా రకరకాలుగా ఆ స్థలంలో చెప్పుకుంటూ వెళ్ళినా కూడా ఇక్కడ ప్రధానంగా ఆ టెంపుల్ యొక్క విశిష్టతలో అక్కడ ఆయన్ని మనం పార్థసారథి రూపంలో చూస్తాం. పార్థసారథి రూపంలో చూడడం అంటే ఏంటంటే, ఓ చేతిలో శంఖు, ఓ చేతిలో మనకి ఈ యొక్క కొరడాలా ఉంటుంది. అలాగే ఆయన ఈ యొక్క ప్రధానంగా ఈ భీష్ముడికి ఆయనకి మధ్య ఒక ఇది జరిగినప్పుడు ఆయన చెయ్యను, నేను ఏ రకంగానూ చేతిలో ఏ రకమైన అస్త్రాలు ఉపయోగించనన్న ఆయన కూడా ఒకానొక సందర్భంలో కోపంతో ఆయన కిందకి దిగి, ఎవరు ఈ నారాయణుడు అయిన విష్ణుమూర్తి అర్జునుడికి భీష్ముడికి అవుతున్న ఈ ఫైటింగ్లో ఆయన అర్జునుడిని ఆయన ఇబ్బంది పెట్టినందుకు భీష్ముడి మీద కోపంతో ఆయన కింద ఇది చక్రాన్ని తీస్తే అప్పుడు ఆయన ఆపుతాడనమాట ఈ యొక్క పార్థుడు, అంటే అర్జునుడు. వద్దు, నువ్వు ఏది శస్త్రాన్ని చేతపట్టనన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అనేటప్పటికీ ఆయన శాంతించి ఆగిపోతాడు. ఆ రూపాన్ని మనం ఇక్కడ గుర్తెచ్చుకునేట్టుగా చిత్రాలన్నీ కూడా ఉంటాయి ఆ టెంపుల్లో. చాలా ప్రధానమైన టెంపుల్ అది, చాలా హైట్లో ఉంటుంది ఆ టెంపుల్ కూడా. అదంతా కూడా ఏంటంటే అక్కడ దాన్ని అన్నప్రభుగా కూడా ఆయన్ని కొలుస్తారు. అంటే ఆయన వీరత్వానికి చిహ్నంగా మీసాలు కూడా ఉంటాయని చెప్తారనమాట. అయితే ఆ యొక్క టెంపుల్లో ప్రధానంగా అన్నప్రభువుగా ఆయన కీర్తించడం అనేది, అలాగే ఆ ప్రతిమలు కూడా చాలా చక్కగా దశావతారాల్లాగా చెక్కి అంతా చాలా నీట్గా ఉంటుందన్నమాట టెంపుల్ ఉండడం కూడాను. అక్కడ ఏంటంటే అతి ప్రధానంగా ఈ ఓనం పండగకి ప్రాముఖ్యతలో ఏంటంటే పడవ పందాలనేవి చాలా ఫేమస్ ఇక్కడ. జనరల్గా ఓనంలోనే వల్లంపల్లి అని చెప్పి దాన్ని అంటారు, వల్లంకల్లి అని. ఆ పడవ పందాలకు సంబంధించి ఇక్కడ చాలా ఫేమస్గా చెప్తారు కనుక దానికోసం ఇది. అలాగే
చుందన్ పల్లం అంటారు. అంటే ఏంటంటే పాము ఆకారపు స్నేక్ బోట్స్ లాగా ఇక్కడి నుంచి వాటిలో పాల్గొనడం 100 మీటర్ల ఎత్తులో ఉంటాయి దానికి ఇది. అలాగే ఓనం సజ్జకు కూడా చాలా ఫేమస్ ఇది. అంటే అక్కడ చాలా చక్కగా తిరువోణం ధోని అంటారనమాట. ఇక్కడ ఇదే టెంపుల్ నుంచి చక్కగా ఓణంకి సంబంధించిన భోజనాలు అనేవి ఆ టెంపుల్లో ఏర్పాటు చేయడం అనేది చాలా విశేషంగా. అంటే ఒకటని కాదు, దీనికి సంబంధించి శ్రీకోవెల్ అని ఉంటుంది మధ్యలో, దాంట్లో భగవంతుడి యొక్క రూపం, తర్వాత చుట్టూ అన్నీ ఇది చుట్టూ దీపాలు వెలిగిస్తారన్నమాట ప్రాముఖ్యతగా. అలాగే ఇక్కడి నుంచి శబరిమలైకి కూడా పండలం అంటారు, పండలం నుంచి శబరిమలైకి తీసుకెడతారన్నమాట తిరు ఆభరణం అని చెప్పి అయ్యప్ప స్వామికి. అలాగే అయ్యప్ప స్వామికి సంబంధించిన బంగారు వస్త్రాలు కూడా మొదలైనవన్నీ కూడా ఇక్కడ తిరువాన్కోర్ దేవస్వామి దగ్గర నుంచే పెడతాయి. అంటే ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యతలో ఏంటంటే ఈ పడవల పోటీలు కానీ, ఈ ఓణంకి సంబంధించి కానీ, ఓణం సజ్జకి సంబంధించి కానీ, ఇటు పక్కన శబరిమలైకి సంబంధించిన డ్రెస్సులకి సంబంధించినవి కానీ, పండలం వీటన్ని కానీ, అన్నిటికంటే ప్రధానంగా అర్జునుడే చేపించిన ఈ పార్థసారథిగా ఆయన రూపం కానీ ఇవన్నీ చాలా విశిష్టతని ఆక్యుపై చేసుకొని ఇది వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టెంపుల్. ఈ ఓనం ఫెస్టివల్స్లో హయ్యెస్ట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. పడవ పందాలకి తర్వాత ఓనం సజ్జకి ప్రాముఖ్యమైన ప్రదేశంగా చెప్తారు. నమస్కారం.